అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మా గ్రామాలలో మా చిచ్చు పెట్టకండి, మాకు ఇక్కడ ఎకరం భూమి 40 నుంచి 60 లక్షలు ఉన్నది, మీరు ఇస్తా అంటున్న డబ్బు 8 లక్షలు 10 లక్షల రూపాయలు, ఈ డబ్బు మాకు వస్తే తాగి ఖర్చు పెట్టుకుంటాం, భూమి నుంచి వేరైపోతే దిక్కులేని పక్షులం అయిపోతాం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రామాల్లో ప్రజలకి అక్కడ చేసుకొని అన్నం పెట్టగలిగే తల్లికి భూతాల్ని మాత్రమే, ఎందుకు ఈ భూముల మీద మీరు కన్నేసినని చెప్పి రైతులు ససేమిరా ఇవ్వనని చెప్పి వాళ్ళకు వాళ్ళే పాదయాత్రలు చేసిండ్రు, వాళ్ళకు వాళ్ళే ధర్నాలు చేసుకున్నారు. కనపడ్డ వాళ్ళందరికీ దరఖాస్తు ఇచ్చి కాళ్ళు మొక్కిళ్ళు దండం పెట్టిండ్రు. చివరికి ఇంత జరిగినా కూడా ప్రభుత్వం వెనుకకు తగ్గకుండా బెదిరించుడు, మీరు కనుక ఇవ్వకపోతే మీ అంతు చూస్తామని చెప్పి చేయడం అన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత మొన్న మళ్ళీ కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణ కోసం పోయింది. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా పోకూడదు వాస్తవంగా. అక్కడి ప్రజానికం అంతా కూడా మేము 8 నెలలుగా మొరబెట్టుకున్న మమ్మల్ని పట్టించుకొని మీరు ఇవాళ మా పల్లెలకు ఎట్లా వస్తుందని చెప్పి వాళ్ళను ఎలగొడితే స్వయంగా కలెక్టర్ గారే చెప్పిండ్రు మా మీద దాడి జరగలేదని చెప్పి. వాళ్ళని ఆ ప్రజల మీద 100 మంది పోలీసులు రాత్రిపూట దాడి చేసి ముసుగులు కట్టుకొని వాళ్ళ ముఖాల మీద బట్టలు కప్పి వాళ్ళు హింసించినటువంటి తీరు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం, గిరిజన సమాజం కావచ్చు, దళిత సమాజం కావచ్చు, పేద రైతాంగం కావచ్చు కన్నీళ్ళు పెడతా ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు ఈ లగిచెర్ల చుట్టుపక్కల 4 ఊళ్ళకు సంబంధించిన సమస్య అనుకుంటున్నారు, కానీ ఇవాళ వాళ్ళకైంది గతి, రేపు మాకైతేనటువంటి భయం ఉన్నది వాళ్ళకి. ఇప్పటికే పోలేపల్లిలో భూములు కోల్పోయినటువంటి రైతులకి ఇవాళ ఈయన చెప్పినట్టు వాళ్ళు చెప్పినప్పుడు ఉద్యోగాలను కూడా మీకే ఇస్తామని, ఏ ఉద్యోగాలు లేవు. కప్పులు కడిగే ఉద్యోగాలు, టాయిలెట్ కడిగే ఉద్యోగాలు, లిఫ్ట్ బాయ్లుగా ఉండేవాళ్ళు, అంట్లు తోమేవాళ్ళు, అటెండర్ నౌకరు తప్ప ఏ నౌకరు కూడా లేదు వాళ్ళకి. మళ్ళీ ఆ పోలేపల్లె సెజ్జులో పనిచేస్తున్న వాళ్ళు కూడా బయట రాష్ట్రాలకి వెళ్ళి ఎక్కడో వచ్చిన తప్ప అక్కడ కాదు. వీళ్ళు అన్న మాట ఏంటంటే, అయ్యా మేము ఇయ్యమని చెప్పిన తర్వాత కూడా ఎందుకు మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు, ఎందుకు పదే వస్తున్నారని చెప్తే ఇవాళ ఆ 8 నెలల పాటు ఉద్యమం నడిపినటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి జైల్లో వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి 3rd డిగ్రీ ప్రయోగించారు. ఈ కాలు మీద 3 కూర్చున్నారట పోలీసులు, ఇది కాలు మీద 3 కూర్చున్నారట. ఆ టైర్ల రబ్బర్లతో కట్టినటువంటి వాళ్ళ 3rd డిగ్రీ వాడేటువంటి వాటితోటి 2 గంటల పాటు 2 hours కన్నీళ్లు పెడుతున్నా మొత్తుకున్నా. అంటే వాళ్ళ భూములు బలవంతంగా గుంజుకోవద్దని, మా భూములు మాకు కావాలని చెప్పి అడిగినందుకు, వీళ్ళేం నక్సలైట్లు కాదు, పరాయి భూములలో జెండాలు పాతలే, వీళ్ళు ఇతర భూములు కావాలని అడగలే, వాళ్ళ భూముల కోసం ఇవాళ ఆ హింసించిన తీరు. నిన్న జైలుకు పోతే వాళ్ళు కన్నీరు మున్నీరైన పద్ధతి చూస్తుంటే నిజంగా రేవంత్ రెడ్డి ఎంత సాడిస్ట్ లాగా వివరిస్తుందో అర్థమవుతా ఉంది. ఆయన ఆ ప్రాంతం వాడు కాకపోయినా ఈ ప్రాంతానికి వచ్చి ప్రశ్నించే గొంతును నేను నాయకుని అవుతా అని చెప్తే మా ప్రాంతం మేము బాగుపడతామని చెప్పి ఓట్లేసి గెలిపించిన కర్మానికి ఒక పని చేస్తారు. ఇప్పటికి కూడా ఆ ప్రాంత రైతులు అంటున్నారు ఏమొస్తుందో తెలియదు సార్, ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తుందా ఏమొస్తుందో తెలియదు, కానీ 1350 ఎకరాలు ఇంకొక 1500 ఎకరాలు కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు.